మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా సంస్థాగతంగా నిర్మాణం ఏ విధంగా జరపాలి, భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి చర్చతో పాటుగా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, లేదా ఓట్ చోరీకి సంబంధించిన అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు బీహార్లో చేస్తున్న కార్యక్రమం కానీ, తెలంగాణలో కూడా అటువంటి అంశాలు ఎక్కడైనా ఉన్నా, లేదా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి యాత్రకు మద్దతుగా కార్యక్రమాలు తీసుకునేటువంటి అంశంకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ప్రధానంగా పిసిసి అధ్యక్షుడిగా 1 సంవత్సరం పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సెప్టెంబర్ 15 నాడు కామారెడ్డిలో వారికి ఒక సభ నిర్వహించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో పిసిసి అధ్యక్షుడిని అభినందనలు చెప్తూనే అక్కడనే కామారెడ్డిలో మరి బీసీ డిక్లరేషన్ చేసినాం కాబట్టి బీసీ డిక్లరేషన్ కొరకు ఇప్పటి వరకు చట్టపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుపుకొని ఏ విధంగానైతే రిజర్వేషన్ల ప్రక్రియను చట్టబద్ధం చేయడానికి అడ్డంకి కలిగిస్తూ ఉందో దానిపైన సమరబేరిగా ఒక పోరాటాన్ని ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ను చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఇంటింటి కుల సర్వే జరిపి ఇప్పటి వరకు జరిపినటువంటి కార్యక్రమాలను వివరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చడానికి కూడా కార్యక్రమాన్ని మరి ఒక వేదిక చేసుకోవడంతో పాటుగా ఓటు చోరీ పేరు మీద జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర, తెలంగాణలో ఉన్నటువంటి అంశాలతో చర్చించడంతో పాటుగా 22 నెలలుగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలన్నీ ఆ వేదిక ద్వారా మరొక్కసారి ప్రజలకు వివరించే విధంగా ఆ అవకాశాన్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి తప్పకుండా పార్టీలో ఇన్ని సంస్థాగతమైనటువంటి అంశాలను చర్చ చేయడంతో పాటుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి విమర్శ చేసినాడు, రాజకీయ విమర్శ అన్నారు. ప్రభుత్వం చర్య తీసుకునేనాడు కక్ష సాధింపు చర్య అన్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులే అవినీతి జరిగింది అని అందుకే శాఖను కూడా మార్చినాము, వాళ్ళ ఇళ్లలో బంగారం ఉంటే తెలంగాణ అంతా బంగారం అయిందని చెప్పుకోవడం పొరపాటు అన్నట్లయితే చెప్పినారో ఇటువంటి అన్ని అంశాలను మనం ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి అంశం చేపట్టడం కానీ, అదేవిధంగా మరి 42% ఏ విధంగా సాధించుకునేటువంటి అంశంతో పాటుగా ఈ అన్ని అంశాలను అన్నిటికంటే ఎక్కువ ప్రదేశ్ కాంగ్రెస్ పరంగా జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రచారపరంగా హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక పోలింగ్ స్టేషన్ దాకా ఒక నెట్వర్క్, ఒక ఛానల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి కార్యక్రమాల ప్రచారము, కార్యక్రమాల సమాచారాన్ని క్షేత్రస్థాయి దాకా ప్రజల దగ్గర దాకా తీసుకుపోవాలనేటువంటి ఒక ప్రధానమైన నిర్ణయం కూడా ఈ సందర్భంగా